హలో అందరికీ, వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనము పల్లీ చిక్కీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే మనము పల్లీల్ని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. వేగినట్టున్నా కూడా వేగిండవు. సో ఈ వీడియోలో చూపించిన విధంగా అలా పొట్టు తీసేసి బాగా పెట్టుకోవాలి. ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి. బాగా వేయించుకోవాలి. అది బాగా వేగితేనే మనకి పల్లీ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఒకటి తీసుకొని చూడండి, బాగా పొట్టు అయితే ఊడిపోవాలి. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వేగినట్టు. సో తర్వాత ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా వేడెక్కిన తర్వాత మనము బెల్లం అయితే వేసుకోవాలండి. బెల్లం వేసుకొని అందులోకి తగినన్ని వాటర్ అయితే తీసుకోవాలి. జస్ట్ కొన్ని పావు గ్లాస్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఏమైతే అవసరం లేదండి. ఎక్కువ వాటర్ వేస్తే చాలాసేపు అవుతుంది పాకం రావడానికి. సో మీరు కొన్ని వాటర్ తీసుకోండి. అలా బాగా కరిగించుకున్న తర్వాత మీరు చెక్ చేస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో పాకం వచ్చేంతవరకు మనం చెక్ చేస్తూనే ఉండాలి, లేదంటే పాకం మనకి మిస్ అవుతుంది అనమాట. సో మనం ఎప్పుడు చెక్ చేస్తూ ఇలా బురుగు వచ్చిన తర్వాత, ఇలా బురుగు రావాలి పాకం చెక్ చేయాలి అంటే. బురుగు వచ్చిన తర్వాత మనము మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. నేను ఇక్కడైతే ఒక 3-4 టైమ్స్ పాకాన్ని చెక్ చేస్తూనే ఉన్నానండి. చూసారు కదా, ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి ప్యాన్కి అంటుకొని పోవచ్చు కిందంతా. సో అందుకే మనం కలుపుకుంటా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే పాకం వస్తుంది కానీ ఇంకా పర్ఫెక్ట్గా అయితే రాలేదండి. నేను మళ్ళీ చెక్ చేశాను. వీడియోలో చూపించిన విధంగా ఇది కొంచెం పాకం రావడానికి దగ్గరలో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేశాను. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ పాకం అయితే నాకు రాలేదండి. చూసారు కదా, మెత్తగా ఉంది. ఇంకా మనకి పాకం ఎలా రావాలంటే ఇలా పట్టుకొని చూస్తే మనకి తుడిగిపోవాలి, తెగిపోవాలన్నమాట. సో అలా వచ్చినప్పుడు మనకి పాకం కరెక్ట్గా వచ్చిందని తెలుస్తుందన్నమాట. ఇక్కడ కూడా నాకు పాకం రాలేదు. మళ్ళీ నేను స్టీర్ చేస్తూనే ఉన్నాను అన్నమాట. స్టీర్ చేసిన తర్వాత పాకం మళ్ళీ వస్తుందా రాలేదా అని చెక్ చేశాను. ఇక్కడ కూడా పాకం అయితే సరిగ్గా రాలేదు. మళ్ళీ చెక్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి అయితే పాకం చెక్ చేశాను. ఇక్కడైతే పాకం మనకి కొంచెం వచ్చింది. పాకం వచ్చిన తర్వాత నేను చెక్ చేశాను కదా, పాకం అయితే వచ్చేసిందండి. మనం ఇలా కట్ చేస్తే కట్ అయిపోయింది. సో వెంటనే నేను పాకంలోకి పల్లీలు అయితే ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలి. తర్వాత మనము ఒకటి ఏదైనా తీసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకోకుండా, లోపల హోల్స్ లేకోకుండా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. లేదంటే అవి లోపలంతా హోల్స్ లాగా పడిపోతాయి. మనం బాగా పల్లీ తీసేటప్పుడు సరిగ్గా రావు. సో మనం బాగా అయితే ఇలా స్టిర్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఏదైనా ఒక ప్లేట్ కానీ, లేదంటే ఏదైనా మీ దగ్గర చెక్క ఏమైనా ఉన్నట్టయితే నెయ్యి పూసేసుకొని ఇలా రోలర్తో రోల్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నట్టే రోల్ చేసేసుకోండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఒకవేళ గట్టిగా అయిపోయినా మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి మనం స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేసుకుంటే మరీ మంచిగా నీట్గా అయిపోతుంది, మెత్తగా అవుతుంది. సో ఇలా వేడి చేసుకున్న దాన్ని మనం కట్ చేసుకొని కొంచెం మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసి పెట్టుకోండి. కొంచెంసేపు ఆగిన తర్వాత మీకు కట్ చేసుకున్న షేపులో అయితే మీరు తీసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా వీడియోలో ఎలా వచ్చేస్తుందో. సో అంతే అండి, సింపుల్గా మనం పల్లీ చిక్కీ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.